ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంటి దగ్గర ఫామ్ హౌస్ లోను పార్టీ నేతలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లోనూ జోరు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల తర్వాత తొలిసారి ఇవాళ తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీ నేతలతో భేటీ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా కృష్ణా నది పరివాహక జిల్లాల నేతలతో నిర్వహించే సమావేశంలో కీలక సూచనలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కేసీఆర్. రాష్ట్ర రాజకీయాల్లో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడంపై వాడి వేడిగా మాటల యుద్ధం సాగుతోంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల కోసం గులాబీ సైన్యాన్ని సిద్ధం చేయడానికి కూడా కేసీఆర్ పూనుకునే ఛాన్స్ మనకు కనిపిస్తోంది. వాస్తవానికి లోక్సభ ఎన్నికలు ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ బీజేపీలకు కీలకంగా మారాయి. దీంతో ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందనేది ఒక ప్రశ్న. సీఎం రేవంత్ రెడ్డికి కూడా సవాల్ విసురుతున్నాయి లోక్సభ ఎన్నికలు. వీటన్నిటితో తెలంగాణ రాజకీయాలు కాచుకోనట్లుగా మారిపోతున్నాయి. మరి లోక్సభ ఎలక్షన్స్ నిన్నటి వరకు కేసీఆర్ రాలేదు. కేసీఆర్ వస్తే గనక అధికార పార్టీ ఏ విధంగా ఉంటుందో మమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నారంటూ కేటీఆర్ హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ గుర్తున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగబోతుండడం మనకు తెలుస్తుంది. మొన్న కూడా మనం ఆడుకోవడం జరిగింది. సో ఏం జరగబోతోంది, ప్రజలకు ఏం వివరించబోతున్నారు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ అవలంబించబోతున్నారు అనేది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మల్లాది పవన్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. అదేవిధంగా రామ్మూర్తి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. పాళ్ల కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. జయరాం గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ముందుగా రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మొదటిదాకా అధికార పక్షం, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనకు అర్థమవుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి ఇవన్నీ చర్చిస్తామంటున్నారు. నీటి పంపకాలకు సంబంధించి కూడా కేంద్రంతో ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఇదంతా కూడా పాయింట్స్ మనకి అసెంబ్లీ సెషన్స్లో రాబోతున్నాయి. అటు శ్వేతపత్రం కావచ్చు, ఇటుపక్క ప్రధాన ప్రతిపక్షం గతంలో అధికారం ఉన్నప్పుడు ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలకు వివరించే విధంగా ఈసారి అసెంబ్లీ సెషన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు ఇప్పుడు ఇదే కీలకంగా కాబోతున్నాయి. మొన్నటి వరకు కేసీఆర్ ఏదైతే తుంటి ఆపరేషన్ తర్వాత కేవలం ఇంటికే పరిమితమై ఉన్నారు, నేతలు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడున్నారు. ఏదైతే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యాక్టివ్గా రాబోతున్నారు, మళ్ళీ పాలిటిక్స్లోకి సభలు సమావేశాలు పార్టిసిపేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఫస్ట్ నుంచి చెప్తున్నారు నాయకులు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ తక్కువే, కానీ ఎందుకు ప్రజలు వ్యతిరేకించారు, ఆ తప్పిదాలు ఏంటో తెలుసుకుని ముందుకెళ్తామని చెప్తున్నారు. లోక్సభ ఎన్నికలకైనా ఆ తప్పులు తెలుసుకున్నారా? 100% ఎప్పుడైనా ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ గురించి ఇప్పుడు సమస్య మొదలైంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే అతను ఇక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక ప్రతిపక్ష హోదాలనే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాట తీరు కూడా చూసినా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారనే పలు సందర్భాల్లో వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళ నోటి నుంచే. ఆ కోణం మారాలి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ విధానము వాళ్ళు ప్రవర్తించే తీరు పూర్తిగా మారాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కృష్ణా ట్రిబ్యునల్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు విమర్శ చేసింది మా మీద కాబట్టి, కేసీఆర్ గారి మీద కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకు కానీ మీకు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నాయకులు ఎవరైతే బీజేపీ నుంచి ఉన్నారో లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో మేము కూడా ఉన్నామో, ఇప్పుడు మా మీద వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు ఎలాగైనా ఉంది. ఎందుకంటే విభజన చట్టం రచించిందే కేసీఆర్ గారు అని గతంలో అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు విభజన చట్టం రచించింది మేమైతే 2014లో ఫిబ్రవరిలో ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అది రచించినప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళు అన్నట్టు సెక్షన్ 84 నుంచి 88 వరకు కేఆర్ఎంబి లేకపోతే జిఆర్ఎంబికి అప్పగించాలని మేమేదో ఒప్పందం చేసినామంటున్నారు. అది అట్లా కాదు కదా. ఇప్పుడు ఏదైతే మనం ఈ కృష్ణా రివర్ బోర్డు కానీ లేకపోతే గోదావరి రివర్ బోర్డు కానీ వాళ్ళు మన సమస్యను ఏదైతే నీటి సమస్యను పరిష్కరిస్తేనే మనం ఒక 5 షరతులు పెట్టడం జరిగింది. 5 షరతులు వారు పూర్తి చేయలేదు. పూర్తి చేస్తే మనం ఖచ్చితంగా వాళ్ళకు అప్పగించాలని చెప్పాం. కానీ ఇది తప్పుడు సమాచారం ప్రజలకు తీసుకుపోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులు ఎప్పుడు అప్పచెప్పాలని చెప్పామంటే రాష్ట్ర సమస్యలు ఎప్పుడైతే వాళ్ళు కేంద్రం పరిష్కరిస్తానని సమాధానం చెప్పినప్పుడు మాత్రమే మనం వారు చేయమని చెప్పాము. అదే విధంగా ఇదైతే 299 టీఎంసీ ఒప్పుకున్నారని కేసీఆర్ ని బదనాం చేయడం, కేసీఆర్ గారిని బదనాం చేయడం తప్పు. ఎందుకంటే మేము ఒప్పుకుంటే మేము కోర్టుకి ఎందుకు వెళ్ళే వాళ్ళం? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద కోర్టుకు వెళ్ళింది ఎవరు? మేం కాదా? 50-50 వాటా కోసం కొట్లాడేది మేం కాదా? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది కూడా మేమే కదా. ఒకవేళ మేము ఒప్పుకుంటే కోర్టుకి ఎందుకు వెళ్ళాం? చాలా చాలా కామన్ పాయింట్ ఇది. ఇది మేము ఎందుకు వెళ్తాం చెప్పండి ఆశ గారు?
కానీ ఆధారాలతో చూపిస్తామని చెప్తున్నారు కదా, గతంలో ఎప్పుడు కేంద్రానికి అప్పగించున్నారు, ఏం చేస్తుంది గత అధికార పార్టీ? గతంలో అవునండి, కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ ఆధారాలు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించిన దానికంటే ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎక్కువగా ఉందని. ఎవరండి చేసింది అన్యాయం? ఎవరు చనిపోయారండి? ఎవరు చేయబట్టి చనిపోయారండి? ఎవరి మీద కొట్లాడామండి? కాంగ్రెస్ మీద కాదా? ఇప్పుడు 69లో 369 మందిని చంపింది ఎవరు? ఈ 1200 చావులకు కారణం ఎవరు? తెలంగాణ రాష్ట్రం అసలు కలుపుతామని చెప్పి వెనకకి తీసుకొని చావులకు కారణమైంది ఎవరు? రాష్ట్రానికి దేశానికి అన్యాయం చేసిన పార్టీ ఈ విధంగా మాట్లాడితే ఏంటండి? కరెక్ట్ కాదు కదా. మరి ఆధారాలతో చూపిస్తానంటే మరి ఏం చేయబోతున్నారు అసెంబ్లీ సెషన్స్ లో? వాళ్ళ మా దగ్గర కూడా ఉంటాయి కదా ఆధారాలు. మేము ఏ విధంగా నీళ్ళ కోసం కొట్టారు, నీళ్లు నిధులు నియామకాల కోసం మేమేం చేసాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకంటే బెటర్ చేసి చూపెట్టమనండి. ఇప్పుడు నీళ్ల విషయంలో మాకంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగినటువంటి ఒప్పందాలు చర్చల తర్వాతే జీవోలు రావడము, దాని కేబినెట్ ఆమోదించడము అన్ని చకచకా జరిగిపోయాయి. జగన్ కి అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి లాభం చేకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేశారని. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు చేస్తామండి? రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాం తప్ప వాళ్ళతో ఏమన్నా వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి కలిసినప్పుడు ఎవరైనా కలుస్తాము. ఇప్పుడు ఇతన్ని కూడా కలుస్తున్నారు ముఖ్యమంత్రి. పక్క రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి కూడా వలస పడుతున్నారు. మొన్న జార్ఖండ్ వాళ్ళు వచ్చారు, ఎందుకు వచ్చారని అడిగినామా? ఎందుకు వాళ్ళకు ఇక్కడ అకామిడేషన్ ఇచ్చామా అడిగామా? మళ్ళీ వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చారు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఆల్రెడీ లేకుండా పోతుంది. ఆల్రెడీ 3-4 రాష్ట్రాలనే ఉన్నది, మొత్తం 28 రాష్ట్రాలలో. వాళ్ళు ఎలాగో చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ అనేది చాలా మెయిన్ పాయింట్ కాబట్టి మేడిగడ్డ ఇష్యూ దాని గురించి కూడా అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. ఓ పక్కనేమో ఎల్ఎన్టీ మాకు ఇచ్చినటువంటి గడువు పూర్తి అయిపోయింది, 2022లో అది కంప్లీట్ అయిపోయింది, మాకు సంబంధం లేదు అంటున్నారు. కానీ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు అన్నప్పుడు ఏ విధంగా 2 సంవత్సరాల క్రితం అంటే 2020లోనే కంప్లీట్ అయిపోయింది అనడానికి ఏ విధంగా సంతకాలు చేస్తారనే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అప్పటి అధికార పార్టీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం. అన్ని సమాధానాలు కేసీఆర్ గారు కులంకుశంగా అసెంబ్లీకి వచ్చిన తర్వాత క్లియర్ గా చెప్తారు. ఎందుకంటే కాళేశ్వరం మీద సార్కున్నంత జ్ఞానం నాకు తెలిసి ఎవరికి లేదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొత్త కట్టి చూపెట్టాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది, రానున్న 5 ఏళ్ళలో మేమేం చేస్తామని చెప్పాలి. అంతే తప్ప అస్తమానం మా మీద బడి ఏడ్స్తే వచ్చేది ఏం లేదు. మేము సమాధానం చెప్పేదాకా వెయిట్ చేయాలి. సార్ ఆరోగ్యం బాగలేనందువల్ల కొంత జాప్యం జరిగింది. వాస్తవమే మీరు చెప్పింది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ యొక్క డిజైన్ కూడా చేసింది కేసీఆర్. అది నిర్మిస్తున్నప్పుడు చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు తెలుసు. వచ్చిన తర్వాత గౌరవ్ కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత క్లియర్ గా దాని మీద ప్రజెంటేషన్ ఇచ్చి మరీ చెప్తారు. కొంచెం ఆపుకోవాలి. అసెంబ్లీ సెషన్స్ కి వస్తారా కేసీఆర్? 100% వస్తారండి. సో ఓకే, అంతవరకు అసెంబ్లీ గురించి మాట్లాడున్నాము. లోక్సభ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాము. ఒక నిమిషం దీని గురించి ముందు ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ క్లారిటీ తీసుకున్న తర్వాత లోక్సభ ఎలక్షన్స్ యొక్క కార్యాచరణ మాట్లాడదాం. ఒక నిమిషం అండి. రామూర్తి గారు, పవన్ గారు గుడ్ మార్నింగ్ అండి. పవన్ గారు మీ ఆడియో రీచ్ అవ్వట్లేదు సార్, ప్లీజ్ ఒకసారి హెడ్సెట్ రిమూవ్ చేసి మాట్లాడండి, కనెక్ట్ అవుతుందేమో ఆడియో అనేది. ఒకసారి ప్లీజ్ సార్ చెక్ చేయండి. నమస్తే బాగున్నారా మీరు? మీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం, ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్ అండ్ లెట్స్ టాక్ అవుట్ అవర్ హార్ట్స్ and hope I don't use abusive language because this is what is happening in the city right now in politics. Please go ahead. అడగండి. ఏం జరగబోతోంది? ఒక పక్క కాళేశ్వరం, మరో పక్క నీటి పంపకాలకు సంబంధించి హాట్ గా పాలిటిక్స్ ఉన్నాయి మన తెలంగాణ స్టేట్ లో. లేదు, ఈ 10 సంవత్సరాల కాలంలో మేము కేంద్రానికి అప్పగించలేదు, వచ్చిన 2 నెలల కాలంలోనే కేంద్రం చేతిలో పెట్టేసింది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణని ఈ విధంగా అంటే తెలంగాణ నష్టం చేకూర్చే విధంగా చేసిందంటుంది ప్రతిపక్షం. లేదు, గతంలోనే మీరు అప్పచెప్పారు అంటుంది అధికార పార్టీ. సో ఏది వాస్తవం అనుకోవాలి? మేడిగడ్డకు సంబంధించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ అంటే కొంచెం టైం తీసుకునే సబ్జెక్ట్. మీరు అడిగింది చాలా పెద్ద ప్రశ్న, మరి చిన్న సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం పెద్దగానే చెప్తా. కాకపోతే దీంట్లో ఎక్కడ కూడా బిజీగా మాట్లాడడం కానీ వేరే వాళ్ళని కానీ ఏలెత్తి చూపకుండానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాకు ఎందుకంటే అట్లనే ఇష్టం. 2023లో జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. 64 సీట్లతోనే బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండండి అని చెప్పి ప్రజల మ్యాండేట్తో రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు. డిసెంబర్ 7వ తారీఖు నుంచి మేము ప్రస్తుతానికి దగ్గర ఇంకా 60 రోజులు కూడా కాలేదు. ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అసలు ఏ మినిస్ట్రీలో ఎంత డబ్బు ఉన్నది, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి,
ఎక్కడ గత ప్రభుత్వం తప్పులు చేసి ప్రజలకు కానీ తెలంగాణకు కానీ అన్యాయం చేసిందనే వాటి మీదనే వర్క్ చేస్తాం. ఈ విషయంలో ఫస్ట్ శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది. తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా అసలు ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్ గవర్నమెంట్ని మనం టేక్ ఓవర్ చేసి పబ్లిక్ ఎక్స్చెకర్ కానీ పబ్లిక్ మనీ అసలు ఎట్లా వస్తుంది, రెవెన్యూ జనరేషన్ ఎక్కడ ఉంది, ఎట్నుంచి ఎటు పోవాలి అనే దానికి ఒక ఆధారితమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని దానితో మేము ప్రజలకు విషయాలను చెప్పి ఆల్టర్నేట్గా రెవెన్యూని ఇంక్రీజ్ చేసుకునేటువంటి ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఒక ప్లాన్గా మనం పోతాం. అయితే ఈ తరహాను మనం తీసుకున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పనులు, గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పిదాలు చూస్తే ప్రజలకు ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదు. ఒకటి. రెండోది, ఇంత అన్యాయంగా ఇంత తెలివి తక్కువతనంగా ఎట్లా చేసినరా అనేది ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ 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 అని మొత్తం రాష్ట్రాన్ని ఒక 20-30 సంవత్సరాల వెనుకకు నెట్టుకోబోయాడు. మొత్తం 2014 మనం కాంగ్రెస్ పార్టీ దిగిపోయి బీఆర్ఎస్ వచ్చేదా అంటే తెలంగాణ తెలంగాణ అని ఎంతో మంది ప్రజలను, విద్యార్థులను, చాలా మందిని మట్టిన పెట్టినటువంటి ప్రభుత్వం. సరే, వచ్చిన తెలంగాణ కన్నా నిజంగా న్యాయం చేసిండ్రా అంటే నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అనేది నేను అంటున్నా, ఆ ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి ప్రతి విలేజ్ లా ఒక స్క్రీన్ పెట్టి ప్రజలకు చూపియాలి, ప్రజలకు నిజాలు తెలియజేయాలి. ఎట్లా నువ్వు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినాక 50% వాటా కోరుకోవాల్సినటువంటి మనం ఎట్లా మనం 80% మన దగ్గర వాటర్ పారుతుంటే 68% తెలంగాణలో కృష్ణ వాటర్ పారుతుంటే నువ్వు 511 టీఎంసీలు ఆంధ్రాకు, 299 టీఎంసీలు తెలంగాణకి సంతకం పెడతావు. ఆ సంతకాలు 1-2 సార్లు పెట్టలే తల్లి. మొన్న 2022 దాకా పెట్టిండు. మళ్ళీ దానికి 400 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండు. నేను అనేది ఏంటంటే, ఒకసారి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ని కంప్లీట్ గా ఒక 15 నిమిషాలు వేరే పనులు ఏం పెట్టుకోకుండా ఆయన మాట్లాడిన దాన్ని కరెక్ట్ కనుక వింటే ప్రతి తెలంగాణలో ఉన్న బిడ్డ, అటు ఆంధ్రాలో ఉన్న బిడ్డకు కూడా వీళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలనిపిస్తుంది. ఇంతటి అన్యాయం ఎట్లా చేసిండ్రు? ఇదే విషయం కాకుండా కాళేశ్వరం, పోతిరెడ్డిపాడు, ఎంతటి అన్యాయం, వాటర్లో ఎంతటి అన్యాయం. ఇటువంటి అన్యాయాలు జరుగుతుంటే అందుకనే మేము పదే అన్నది ఏంటంటే, జీవోలు మీరు బయట పెట్టండి, జీవోలు మీరు పెడితే మేము చదువుతాము, సమాజానికి ఏది మంచో ఏది చెడో అదే చేద్దాము, మీరే ప్రభుత్వంలో ఉన్నారు కానీ ఇటువంటి పనులు చేయొద్దు అని మేము ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఇక కాంగ్రెస్ వాళ్ళనైతే నానా మాటలు అన్నాడు. మీకు సొయ్యి లేదు, సొమ్ము లేదు, కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులు, ఇట్లా 100 రకాలు మాట్లాడిండు. ఆయన లాంగ్వేజ్ గురించి నేను ఎక్కువ మాట్లాడను కానీ ఇక ఆయన మాట్లాడే భాష విషయం మీద కొంత సోదరుడు మాట్లాడుతుండు. సోదరా, ఒక ప్రెస్ మీట్ 100 బూతులు అని ఒకటి ఉన్నది వీడియో. ఎప్పుడైనా మీకు సమయం దొరికినప్పుడు గారు కేసీఆర్ గారు ఎంత భాష గురించి కాదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడదాం. ఒకటి, నేను ఆయన భాష మీద కానీ ఆయన ఇంగితం మీద కానీ నీటి వాటాలు, కాళేశ్వరం గురించి క్లారిటీ ఇద్దాం. ఎందుకంటే మనం తీసుకునే టాపిక్ అది కదా పవన్ గారు. నాకు తెలుసు మీరు టాపిక్ కట్టుబడే మాట్లాడతారని. ఆయన భాష మీద కానీ, నేను ఆయన భాష మీద కానీ, ఆయనకున్న ఇంగిత జ్ఞానం మీద కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన కొడుకు, ఆయన అల్లుడు, ఆయన బిడ్డ, ఆయన దగ్గర మంత్రులు, ఆ కాంతులు, ఇంకా నిన్న మాట్లాడిన ఇంకొక ఆయన, వాళ్ళ విషయం మీద నేను మాట్లాడిన నేను దిగదార్చుకొని పొద్దున్న మూడు ఖరాబ్ చేసుకొని, కానీ నేను చెప్తున్నా ఇటువంటి మాత్రం సింపుల్ గా ఒక లైన్ చెప్తున్నా, ఇటువంటి మాత్రం మీరే చేసుకోకండి. రాజకీయంగా మీరు గ్రౌండ్ లోకి పోతే ప్రజలు మిమ్మల్ని కొడతారు. ఎందుకంటే 2 నెలలన్నా కానీ ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడే నిలదీసి ఏం చేసిండ్రు, ఏం చేస్తారో చెప్పండి. మేము క్లియర్ గా 6 గ్యారంటీలు చెప్పినాము, వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా మేము పనిచేస్తున్నాము. వచ్చిన మొదటి రోజునే మేము 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయినటువంటి ఉచిత బస్సు పథకం ఇస్తామని చెప్పినాము. ఇప్పటి వరకు నిన్న మేము గారితో మాట్లాడుతుంటే చెప్తూ తెలంగాణలో ఇప్పటి వరకు 12 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. పవన్ గారు, నేను 2 టాపిక్స్ చెప్పున్నాను. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, 2 వాటర్ పంపకాలు అంటే నీటి పంపకాలకు సంబంధించి 2 గురించి మాట్లాడదాం. ఆఫ్టర్ దట్ లోక్సభ ఎలక్షన్స్ లో ఏ విధంగా ముందుకెళ్తున్న దాని గురించి క్లియర్ కట్ గా తర్వాత మాట్లాడదాం. ముందు ఏం చేయబోతుంది ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ? అసెంబ్లీలో కావచ్చు, ప్రజలకు వివరించే విధానంలో కావచ్చు, మేడిగడ్డ అనేది ఎంత క్లియర్ గా ఉందో ఎలక్షన్స్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా అదే మీమాంస కొనసాగుతుందో ఒక క్లారిటీ అయితే లేకుండా, అది ఎల్ఎన్టీ చేస్తుందా లేదంటే ఎల్ఎన్టీ పరిధిలోకి వస్తుందా రాదా, ఒకవేళ మరమ్మతులు చేస్తే అది సరైన విధానంలో ఉంటుందా, పనిచేస్తుందా, లాభం వస్తుందా రాదా, ఇన్ని ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నిర్మించిన వ్యయం అట్లాంటిది.
ఆ మేడిగడ్డ ప్రాజెక్టు అనే అద్భుతం మీద మళ్ళీ నేను మాట్లాడతా. ప్రస్తుతానికైతే కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, దాని మీద కేసీఆర్ గారు మాట్లాడింది మీరు అందరైతే చూశారు. నేను అనేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఆయనేమో ఇరిగేషన్ మినిస్టర్, ఒక ఆయన క్యాబినెట్ మినిస్టర్, మళ్ళీ వాళ్ళకి ఇరిగేషన్ మినిస్టర్, మళ్ళీ వాళ్ళకి క్యాబినెట్ మినిస్టర్. ఇంత అన్యాయంగా ఇంత జలదోపిడికి ఎందుకు కేసీఆర్ సంతకం పెట్టిండు అనేది ప్రజలకు నిన్న పూర్తిగా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. దాని మీద వాళ్ళు ఏం మాట్లాడింది అనేదాన్ని వాళ్ళకే వదిలేద్దాం. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే మేము దీన్ని ఎట్లా అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్లలో మేము ముందు తీసుకుపోతాం విషయం. లోక్సభ ఎలక్షన్స్ లో కంప్లీట్ గా ప్రతి బిడ్డకు, తెలంగాణ బిడ్డకు వాటర్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన జరిగినటువంటి విషయాలను ప్రత్యేకంగా తీసుకుపోయి ప్రతి బిడ్డకు మేము తెలంగాణలో చెప్తాం. ఆ విషయంలో మేము ఎందుకంటే మొన్న గెలిచినాం కాబట్టి కింద క్యాడర్ కూడా బాగా రిజ్యూనేటెడ్ అయి ఉంది, క్యాడర్ కూడా బాగా ఇంట్రెస్టెడ్ ఉంది, కింద సబ్జెక్ట్ కూడా తెలుసుకుంటా ఉంది, కింద దాని మీద విషయం లేదు. మేడిగడ్డ విషయం కొంచెం లాంగ్ సబ్జెక్ట్, మళ్ళీ నేను మాట్లాడితే విషయం. ఓకే సార్. కృష్ణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణారెడ్డి గారు, తెలంగాణ స్టేట్లో అధికారం, ప్రధాన ప్రతిపక్షం, అదేవిధంగా బీజేపీ లోక్సభ ఎలక్షన్స్ లో కొట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఈ వాటర్ పంపకాలు, నీటి పంపకాలకు సంబంధించి కదా మెయిన్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి రగడ రచ్చ రాజకీయం అంతా కూడా అది అసెంబ్లీలో కూడా తేల్చుకుంటామని చెప్తున్నారు. సవాళ్ళకు సిద్ధమవుతున్నారు రెండు పార్టీలకు కూడా, అటు అధికారం ప్రతిపక్షం రెండు పార్టీలు. మరి బీజేపీ ఏంటి, కేంద్రానికి ఎప్పుడు అంగీకరించారు, ఎప్పుడు అంగీకరించలేదు, మీ ఎల్పీ లీడర్ ఎవరు, ఇవన్నీ కూడా అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉందా బీజేపీ ఎమ్మెల్యేలో? మేడం, ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు, అలాగే ఈ యొక్క చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభోదయము. ఈ మొన్న కేటీఆర్ గాని రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడుతున్నది ప్రజా సమస్యలను పక్కకు పెట్టేసి మళ్ళొకసారి పార్లమెంటు ఎలక్షన్ లో తెలంగాణ సెంటిమెంట్ ను ఎలా రగిలించాలి అనే దాని మీదనే దృష్టి పెట్టారు తప్ప వాస్తవాలను పక్కదో పట్టిస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన నాడు విభజన చట్టము కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డిగా గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏదో అన్యాయం, ఏదో జరిగింది, ఏదో అయిపోయిందని. మీ పార్టీ కదా తెలంగాణకు అనుకూలంగా విభజన చట్టాన్ని రాజకీయ లబ్ధి కొరకు అప్పటిదప్పుడు విభజన చట్టం ఏర్పాటు చేసి మీరు అధికారాన్ని నిలబెట్టుకుందామనే ఒక ధ్యాసలో తప్ప తెలంగాణకు ఆంధ్రకు న్యాయం చేయాలి, హక్కులను వాళ్ళను పరిరక్షించే విధంగా ఉండాలని విభజన చట్టాన్ని సక్రమంగా తయారు చేయలేని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడము తెలంగాణ సమాజంలో మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికి మాట్లాడుతున్నారు. మాటలే. పవన్ గారు మీరు ఆగండి. మీరు ఎంత కొంతెత్తుకున్న అధికార బలంతో మాట్లాడినా తెలంగాణ సెంటిమెంట్ తోటి లాభపడదామనే ప్రతి పార్టీ చూస్తుంది తప్ప కేసీఆర్ గారు కూడా వచ్చిన 10 సంవత్సరాలలో తెలంగాణ సమాజము దేని గురించి తెలంగాణ కావాలని కొట్లాడిందో దాంట్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చడానికి పూనుకోకుండా అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ప్రతిపక్షాలను ఎలా నిర్వీర్యం చేయాలి, మా దొర అహంకారాన్ని ఎలా చూపించాలి, నోరెత్తిన వాళ్లను రాత్రి ప్రెస్లు చేసి ఎట్లా పోలీస్ స్టేషన్లలో పెట్టాలి, ఎలా కేసులు పెట్టి హింసించే అనేదే ఆలోచన చేసింది. కానీ తెలంగాణ సమాజము నీళ్లు, నిధులు, నియామకాలు అనే పోరాటం చేసిన వ్యక్తులకు, కేసులు పెట్టించుకున్న వ్యక్తులకు, సర్వస్వం కోల్పోయిన సబ్బండ వర్గాలకు న్యాయం చేద్దామనేది కేఆర్ గారికి ఆ కోరిక లేకుంటే, ఆ యొక్క ఆలోచన కూడా లేకుంటే ఎంతసేపు తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకోవాలి, దాని మీద రాజకీయ లబ్ధి పొందాలనేదే తప్ప అసలు తెలంగాణ సమస్యలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ముందుగా జనాభా నిష్పత్తి ప్రకారము
ఉద్యోగాలు ఓకే కృష్ణారెడ్డి గారు మనం ఈ రోజు సమస్యల గురించి కాదు, మెయిన్ గా తీసుకునేటువంటి టాపిక్స్ ఒకటి వాటర్ డిస్ట్రిబ్యూషన్స్ ఏదైతే వాటర్ పంపకాలు ఉన్నాయో అది మేడిగడ్డ గురించి కూడా మాట్లాడుతున్నాను, ఎందుకంటే అది ఎలక్షన్స్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా హాట్ టాపిక్ గా ఉంది కాబట్టి. అసెంబ్లీ సెషన్స్, లోక్సభ ఎలక్షన్స్ లో ఉండే కార్యాచరణ తర్వాత మాట్లాడదాం. 6 గ్యారంటీలా లేదంటే ఏమి ఇవ్వాలి, నిజంగానే ప్రజలైతే చూస్తూ ఉన్నారుగా, అసెంబ్లీలో చూశారు, లోక్సభలో కూడా చూస్తారు ఏ విధంగా ఉంది పాలన, ఎవరైతే బెస్ట్ అనేది. మీ పార్టీ ఎందుకంటే మెయిన్ గా కేంద్రంలో ఉన్నది బీజేపీయే కాబట్టి, ఎన్డీఏ కూటమి కాబట్టి, ఎప్పుడు ఏ పార్టీ కేంద్రానికి అప్పగించింది, 2 పార్టీలు కూడా దాని మీదే కదా వెర్షన్స్, మేము కేంద్రానికి అప్పగించలేదు, మా 10 సంవత్సరాల్లో 2 years ఇచ్చేసారని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ, లేదు గతంలోనే ఇచ్చున్నారని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ. క్లారిటీ ఇవ్వాల్సింది కేంద్రం కదా, ఆధారాలతో చూపిస్తా ఉంటున్నారు కదా, మీరేమంటారు? మేడం కరెక్ట్ మీరు అన్నది. దీంట్లో మేము ఫస్ట్ సమస్యను సృష్టించడానికి కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? విభజన చట్టాన్ని కరెక్ట్ గా పొందుపరచకుండా, ఎవరి వాటాలను వాళ్ళను తేల్చకుండా, అప్పటికప్పుడు తెలంగాణ సమాజం ఇబ్బంది పడేటట్టు, ఆంధ్ర సమాజం ఇబ్బంది పడేటట్టు విభజన చట్టాన్ని తయారు చేసి 2 రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసిన ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీది. ఆనాడు విభజన జరిగితే అధికారంలోకి వస్తామనే ఆలోచనతో ఉన్నది. ఆ రోజు కాంగ్రెస్ లోనే మెర్జి చేస్తాను టిఆర్ఎస్ అని చెప్పేసి కాంగ్రెస్ ను మూలతా కొట్టించి, ఆనాడు విభజన చట్టాన్ని సక్రమంగా జరగకుండా ఎలాంటి ఇది లేకుండా సహకరించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఒక సమస్యను సృష్టించేసి కేంద్రం పైకి తోసేసి మీరు తీర్చలేరు అంటే ఎంతవరకు సమంజసము? ఒక సమస్యను సృష్టించేటప్పుడు ఇబ్బంది కాదు, దాన్ని తీర్చేటప్పుడు 2 రాష్ట్రాల ప్రయోజనాలు ఏ మాత్రం కూడా ఇబ్బంది జరిగినా 2 రాష్ట్రాల ప్రజలు ఒప్పుకునే విధంగా ఉండాలి. ఇందులో ఏమైతుందంటే సమస్యను కేంద్రం ఎప్పటికప్పుడు పరిష్కరిద్దామన్నా వీళ్ళేందంటే ఆ సమస్యను చూపించేసి రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు పెట్టేసి రాజకీయ లబ్ధి పొందాలి ఆ సమస్య మీద. మీరు మొన్ననే చూసినాము అసెంబ్లీ ఎలక్షన్లు. రేపు ఓటింగ్ అనంగా నాగార్జున సాగర్ ఆయకట్టు మీదకి, బ్రిడ్జ్ మీదకి ఆంధ్ర పోలీసులు ఎట్లా ఉంటారు? దాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడానికి 2 రాష్ట్రాల ప్రజలు తప్పుదో పట్టించడానికి 2 ప్రభుత్వాలు ప్రజలైతే చూసారు కదా కృష్ణారెడ్డి గారు. అదే ఏది చేసినా రాజకీయ నాయకులు ప్రజలకు తెలియదు అనుకుంటే అవివేకం. ప్రజలకు తెలుసు, కానీ వారికి సమయం వచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్ టైంలో ఇవ్వాల్సిన ఫలితం, ఇవ్వాల్సిన తీర్పు అంతిమంగా ఇవ్వడం జరుగుతోంది. ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి జయరామ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. జయరామ్ గారు, తెలంగాణ పాలిటిక్స్ చూస్తున్నాం, గత నుంచి చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం, కానీ అదే వాడి వేడి చర్చలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఒక క్లారిటీ అయితే మీరు ఇస్తారనుకుంటున్నాము. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఈ వాటర్ పంపకాలకు సంబంధించి, మేడిగడ్డ అసెంబ్లీ సెషన్స్ ఈసారి ఏ విధంగా ఉండబోతున్నాయి? మీకు ఐ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారాలు, ప్యానెల్లో పెద్దలకు కూడా నమస్కారాలండి. ఒకటి ఆశ గారు, దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే పరిస్థితులు ఎప్పుడు ఒకే తీరుగా ఉండవు, ఎప్పుడు ఏదైనా మారిపోవచ్చు. సో మన కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే నిరంతరం నేనే సీఎంగా ఉంటాను, నేను తప్పితే తెలంగాణ ప్రజలకు దిక్కే లేదు అంటే, ఆయన భాషలో ఆయన మాటలలో చెప్పాలంటే తెలంగాణ ప్రజలు దేనికి పనికి రాదని చెప్పింది ఈయన ఆందోళనరని ఈయన చెప్పిండు. అదే తెలంగాణ ప్రజలను అవహేళన చేస్తూ వీళ్ళకి నేను తప్పితే ఇంకోళ్ళు పనికి రాడు అనుకునే విధంగా ఈయన బిహేవ్ చేశాడు. అది ఆయన ఆ భ్రమలలో ఉండేసి అనేక మిస్టేక్స్, 1 కాదు 2 కాదు, ఇక్కడ వాటర్ పంపకాలలో జరుగుతున్న మిస్టేక్స్ కానీ, లేకపోతే మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కానీ. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన వెంటనే అక్కడ మన కేటీఆర్ ఏం చెప్పిందంటే, లేదు అక్కడ ఎంసీఏలో ఉంది, యాన్యువల్ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి ఇది మనకు ఎలాంటి సంబంధం లేదు, మన సంబంధం లేదు, వాళ్ళే దీన్ని మొత్తం రీట్రీట్ చేస్తుంటారు, దీన్ని మళ్ళీ నించోబెడతారని చెప్పిండ్రు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దీనికి మాకేం సంబంధం లేదు, ఎలక్షన్స్ ముందు ఎలాంటి కూడా అంగీకరించింది. ఎలాంటి ఏం చెప్పిందంటే పూర్తి స్థాయిలో అంగీకరించలేదు, ఇక్కడ ఉండే వివరాలను పూర్తిగా సేకరిస్తాము, దానిపైన విచారణ చేస్తాము అని చెప్పింది. పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత ఆఫ్టర్ గవర్నమెంట్ రిఫ్యూజ్ చేసేసింది. డాక్యుమెంట్ ఇది, అగ్రిమెంట్ ఇది అనే డాక్యుమెంట్. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడింది, ప్రభుత్వం తర్వాత ఇంకోటి నిజాలు మాట్లాడింది. అంటే అప్పుడు అబద్ధాలు మాట్లాడిపించింది ఎవరు, ఇప్పుడు నిజాలు ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రజలకు మనం సమాధానం చెప్పాల్సిందే. ఏ ప్రభుత్వమైనా
ఈరోజు కేసీఆర్ గారు లేనంత మాత్రాన తనకుండే క్రెడిబిలిటీ ఏం తగ్గదు, రేవంత్ రెడ్డి మాట్లాడినంత మాత్రాన క్రెడిబిలిటీ ఏం పెరగదు. కానీ ప్రజలు రెండూ గమనిస్తూనే ఉంటారు ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నారు అనేది. అంటే ఎలక్షన్లు అవుతూనే ఉంటాయి, రిజల్ట్స్ వస్తూనే ఇంకా ఉంది. అక్కడ జగన్ వచ్చేసి ప్రహారగాస్తుంటాడు. అసలు అది పూర్తి భూమట్టము తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి ఆనుకొని ఉన్న తెలంగాణ భూ ప్రాంతంలోకి ఏపీ పోలీసులు ఎట్లా వస్తారు అనేది సీఎంగా ఉన్న మీరు ఒక్క మాట అడగలేరా? చేపించారా? ఒకవేళ మీరు చేపించినట్టు అయితే మీకు జగన్కున్న సంబంధము అక్రమైందా సక్రమైందా అని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ఉంటే దానికి ఎలాంటి యాక్సిడెంట్ను మీరు చూపిస్తున్నారు. యాక్సిడెంట్ కాలుకు జరిగింది తప్పితే నోరుకు జరగలేదు కదా. ఈరోజు ప్రజలు అంటున్న మాట చెప్పాలి అనే రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు ఇదే ప్రజెంటేషన్ కూర్చొని కూడా ఇవ్వచ్చు. మనం కూర్చొనే డిస్కస్ చేస్తున్నాం, కూర్చొనే మాట్లాడతాం. అయినా ప్రెస్ మీట్లు అన్నీ కూడా 98% కూర్చొనే మాట్లాడండి. ఇప్పుడు కూడా కూర్చొనే మాట్లాడచ్చు. సో అనారోగ్య రీత్యా మాట్లాడలేకపోయి ఉందాం, అది కూడా కన్సిడర్. తెలంగాణ ప్రజలు అంత మూర్ఖంగా మాకు చెప్పాలనే కాబట్టి అది కూడా కన్సిడర్. ఈ కన్సిడరేషన్ లోపల ఇంకా కూలుస్తాము ప్రభుత్వాన్ని. 6 నెలల్లో కూలిపోతుంది, 3 నెలల్లో కూలిపోతుంది. అరే నువ్వు మాట్లాడుతావు, ఈయన మాట్లాడుతావు, ఎక్కడో ఉన్న పక్క రాష్ట్రం వాడికి ఏం అవసరం అని రాష్ట్రానికి కూలుస్తామని పార్లమెంట్ లో చెప్పడానికి ఏమైనా అర్థం పడదా? నీకు సంబంధమే లేదు అంటే మీ బంధం అపవిత్రమైన విషయం. విజయసాయి రెడ్డి మాట్లాడడానికి తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్ అంటే కూలిపోతుందని చెప్పడానికి ఏపీలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది కాబట్టి మాట్లాడనుకోవచ్చు కదా. అంటే బలం పుంజుకోవడానికి ఏపీలో కూర్చోడానికి ఇక్కడ కూలడానికి సంబంధం ఉంది. ఇంకా రెచ్చిపోతారు కదా వాళ్ళు. అంటే విజయసాయి రెడ్డికి ఉన్న అక్రమ సంబంధం తెలంగాణ గవర్నమెంట్ తో ఉన్నది, ఇక్కడ భూములు ఉన్నాయి, దావాలు ఉన్నాయి, కథ కార్ఖానా ఉంది అన్నది. ఇట్లెందుకు మేము ఆలోచించకూడదు? ఎందుకు నీకు అంత? నువ్వు పోరాడాల్సింది అక్కడ కాంగ్రెస్ తోనే, కొట్టాడాల్సింది అక్కడ తెలుగుదేశం పార్టీతోనే, నిర్మించాల్సింది ప్రజాక్షేత్రాన్ని అక్కడ. ఇక్కడ కూలిపోవడం వల్ల నీకేమొస్తుంది? వచ్చి కూలిపోద్ది అనుకుందాం. రాజ్యాంగబద్ధంగా కూలిపోతుంది అనుకుంటే అంత వీక్ అని ముఖ్యమంత్రి మీరు అనుకుంటే ఈ వీక్నెస్లు ఇదే వీక్ జగన్ కూడా వర్తిస్తుంది కదా. ఇక్కడ కూలిపోవడానికి జగన్ కూడా వర్తిస్తారు. అంటే నా నుంచి నీకెంత దూరం ఉంటుందో నీ నుంచి నాకు కూడా అంతే దూరం ఉంటుంది. ఇక్కడ ప్రజా సమస్యలకు పరిష్కారం చెప్పకుండా, పంపకాలు క్లియర్ గా మాట్లాడకుండా, ఇద్దరు ముఖ్యమంత్రులు వాటేసుకొని హగ్గులు చేసుకొని ముద్దులు పెట్టుకున్న ఈ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఎప్పుడైనా ఏ ఒక్క రోజైనా ప్రజల ముందుకు వచ్చేసి మీ అంశం మీద మాట్లాడేది, ఈ రోజు ప్రజల క్షేమం సంక్షేమం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నామనే దమ్ము ధైర్యము జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఉన్నదా అని ప్రజలు ప్రశ్నిస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏడ ఉంటారు? ఒకడు ఎట్లాగూ వెళ్ళిపోయిండు, ఇంకో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు అని ప్రజలంటే ఏం చేస్తారు మీరు? ఇవన్నీ ప్రజల నుంచి వచ్చిన ఆన్సర్లు కదా, ప్రజల నుంచి వచ్చిన విషయాలు కదా, ప్రజల నుంచి వచ్చిన మాటలు కదా. ఈ మాటలకు ఎవరి దగ్గర సంబంధాలు లేవు, ఎవరి దగ్గర కూడా దీంట్లో చెప్పాల్సిన అవసరాలు కూడా లేవు అనుకుంటున్నారు. ఈ రోజు వాటర్ పంపకాలు ఉన్నాయి, కృష్ణా జలాలు ఉన్నాయి. కృష్ణా జలాలకు పంపకాలు చేసింది ఓ దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇచ్చింది ఈయన కదా, కేసీఆర్ కదా. కేసీఆర్ కు జగన్ మధ్యలో ఉన్న ఒప్పందము ఇద్దరు ముఖ్యమంత్రుల ఒప్పందం లాగా చూస్తే 2 రాష్ట్రాల ప్రజల క్షేమము సంక్షేమం లాగా చూడలేదు. ఒకవేళ అదే చూసినట్టు అయితే ప్రజలకు ఆన్సరబుల్గా ఉండే వాళ్ళిద్దరు. కానీ అది నీ సొత్తు, ఇది నా సొత్తు, కలుద్దాము, ఉందాము, ఎంజాయ్ చేద్దాము, దోసుకుందాం, దాచుకుందాం, ఇది చెప్పుకోవడానికి మీరు కలిస్తే ఎంత, కలవకపోతే. గతంలో మనం చూస్తే జయరాం గారు విభజన హామీలకు సంబంధించి 2 రాష్ట్రాలు సఖ్యతగా కూర్చొని మాట్లాడుకోండి, అది క్లియర్ చేసుకోండి అని చెప్పి కేంద్రం చెప్తున్నటువంటి మాట. ఇప్పటికీ రాష్ట్ర విభజన జరిగి 10 years అవుతున్నా విభజన హామీలు ఆ విధంగానే ఉన్నాయి, ఎక్కడ మనకి పుల్ స్టాప్ పడినటువంటి సిచ్యువేషన్స్ లేదు. మనకి తెలంగాణలో 10 సంవత్సరాలు ఒకే గవర్నమెంట్ ఉంది, ఏపీలో గవర్నమెంట్ మారినప్పటికీ కూడా విభజన హామీలు అనేవి అదే విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేంద్రం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు, లేదు మీరే చూసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మధ్య నలుగుతున్నటువంటి వాదన మనం చూస్తున్నాం. అయితే విభజించినప్పుడు ఈ హామీలకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఇచ్చింది అనేది ఇప్పుడు ఏపీలో కూడా ఒప్పుకుంటుంది. మేము విభజించినప్పుడు మేము క్లియర్ కట్ గా చెప్పున్నాం ప్రత్యేక హోదా ఇది అని చెప్పి, ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి సరిగా చేయలేదు అనేది కాంగ్రెస్ యొక్క వర్షన్ ఏపీలో వినిపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంది మరి? విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంటుందా? అసలు కేంద్రానికి ఎప్పుడు అప్పగించారు, ఏ సర్కార్లు అప్పగించారు? మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఆశ గారు. దీంట్లో విభజన హామీల లోపల ఇక్కడ 10 సంవత్సరాలు ఇక్కడ ఉండే పాలన చేసుకోవచ్చు. దీన్ని మీరు పూర్తి స్వతంత్రంగా, పూర్తి హక్కుదారుగా మీరు ఇక్కడ వినియోగించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు విషయం లోపల కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా వదిలేసుకున్నాడు. వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజల పైన రెస్పెక్ట్ ఉన్నట్టు అయితే ఇక్కడ వాటాలను చర్చల ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర విషయాలు కానీ
మీడియా మాధ్యమాల ద్వారా కానీ ఈ చర్చలు ఎందుకు జరగలేదు? మీరు ఎందుకు చేతులు ఎత్తేసారు? ఎందుకు హ్యాండ్స్ అప్ అన్నారు? అంటే ఏ విషయాన్నైనా మీకు ఇష్టం అయితేనేమో వదిలేసుకుంటారు, మాకు అక్కర్లేదంటారు. మీకు ఇష్టం లేకపోతేనేమో ప్రహారా కాస్తుంటారు. ఈ ప్రహారా కాస్తం కోసం ఎవరి కోసం? పాలేరు గారికి ప్రహారా కాస్తున్నారా? కేసీఆర్కి? ఆ కేసీఆర్ అయితే రీఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారా? కూలిపోతున్న దాన్ని ఈ ఏళ్లతో ఎవడు ఆపుతాడండి? అంటే ఇక్కడ నువ్వు ఒక ప్రహారా కాసినంత మాత్రాన ఒక్కసారి తెలంగాణ ప్రజలు వచ్చేసి విజృంభించేసి మళ్ళీ ఉద్యమాలను చేపడితే నువ్వు జయాంధ్ర నువ్వు అనాలే, జై తెలంగాణ వీళ్ళ ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు కావా ఇవి? అంటే ప్రజల పక్షాన ప్రజలు తీర్పిస్తారనడానికి మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక నిదర్శనం చెప్పొచ్చు. ప్రజలు చూస్తారు, ఇంతకుముందు చెప్పున్నారు మీరు, సమయం వచ్చినప్పుడు తీర్పు ఇవ్వాల్సిన టైంలో తీర్పిస్తారు. ఎస్ రామ్మూర్తి గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామ్మూర్తి గారు, ఏం జరిగింది? వినిపిస్తుంది సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్ నాయకుడు మాట్లాడింది విన్నాను. ఏదో 10 సంవత్సరాలు ఇక్కడ నుంచే పరిపాలన చేసుకోవచ్చు అని అంటుందంటే వాళ్ళది గూడుపుట అని ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నాయకులు కాదు, ఆయన ఒక అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. As per document the ruling from here. నేను ఫోరిన్ లో ఉన్నాను కాబట్టి నాకు తెలియట్లేదు. సరే, ఓకే. 10 ఏళ్ళు అన్నది అది ఫెసిలిటేషన్ సంబంధించి క్యాపిటల్ సిటీగా వాళ్ళకి ఇచ్చారు. ఒక ఫెసిలిటేషన్ అంటే వాళ్ళు ఓన్లీ రావచ్చు, పోవచ్చు, చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ పరిపాలన పరంగా వాళ్ళు అక్కడి నుంచే చేసుకోవాలి. దాంతో పాటు దొంగ డాక్యుమెంట్ సృష్టించి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారి మీద. అసలు కృష్ణా వాటర్ గురించి తనకి ఏం తెలుసు అంటే నాకు అర్థం అవట్లేదు. 50% కోసం కొట్లాడింది ఎవరు? సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? అదే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఆపింది ఎవరు? ఫస్ట్ రాయలసీమ లిఫ్ట్ సిడబ్ల్యూసి కేఆర్ఎంపీ ఎందుకు ఆపింది? అంటే మేము కోర్టుకు వెళ్తేనే కదా ఆపింది. జగన్ కి మాకు రహస్య ఒప్పందం ఉంటే మేము పోవద్దు కదా కోర్టుకి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక పండికి ఎవరున్నారు? వాళ్ళు ఆరోపణలు చేస్తే ఏదైనా నిరూపించాలి తప్ప ఆరోపణలు చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నోరున్నది కదా. డోరా తాటి మట్టారా అడుగుతారా నేను? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఓకే అంటే వ్యక్తిగతంగా వద్దు. అవును వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. ఒకలా రాజ్యం తీసుకొచ్చిన ఒక మహానుభావుడు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. రండా గిండా అని మాట్లాడితే ఎవరండి ఊకునేది? ఎంత మాట్లాడతారండి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మేము మాట్లాడినప్పుడు మేము దానికి కారణం ఉన్నది. తెలంగాణ ఉద్యమం ఒక పోరాటం కాబట్టి అక్కడ అవసరం కాబట్టి మాట్లాడాము. మా హక్కులను మేము నీళ్లు నిధులు నియామకాలను దోపిడీ జరుగుతుంది కాబట్టి మాట్లాడాము. ఇప్పుడు ఏం జరిగిందా? నువ్వు ఏం చేసావని తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఏంటి నీకు? రేవంత్ రెడ్డి పూర్తిగా మాట్లాడితే ఆరు హామీల మమ్మల్ని బదనాం చేసి ఏదో నువ్వు పబ్బం కడతావు అంటే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఓకే, కానీ వాస్తవాలు అయితే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయండి అంటూ కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ నాయకులు కావచ్చు, కిషన్ రెడ్డి కూడా సవాల్ విస్తున్నారు. రండి చర్చకు సిద్ధం, కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, ఎంతవరకు ఇచ్చింది అని చెప్పి చాలాసార్లు కిషన్ రెడ్డి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా సవాల్ చేస్తున్నారు. అప్పుడు కూడా ప్రజల ముందు, ఒక నిమిషం రామ్మూర్తి గారు, అప్పుడు కూడా ప్రజల ముందు ఏది కూడా ఏ పార్టీ బయట పెట్టలేదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అసెంబ్లీలో శ్వేతపత్రాలు అన్నారు. ప్రతిపక్షము మనకి శ్వేతపత్రం అంటూ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మరి సెకండ్ టైం సెషన్స్ లో ఆధారాలతో సహా చూపిస్తామంటున్నారు. ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఏ పార్టీ అయినా ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేసినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు మేము శ్వేతపత్రం విడుదల చేసినాం, 100% దాని సమాధానం చెప్పినాం. వీళ్ళు తప్పుడు తడకలో వీళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తున్నారు 6 గ్యారెంటీలను. ఇప్పుడు వాళ్ళు అమలు చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 420 హామీలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఓకే, ఈ హామీల గురించి మాట్లాడదాం రామూర్తి గారు. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఫస్ట్ వాటర్ గురించి మాట్లాడదాము. ఏ ప్రభుత్వం ఎప్పుడు కేంద్రానికి అప్పగించింది, ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా ఆధారాలతో సహా చూపిస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి మన సవాల్ విసిరారు. మాజీ సీఎం కేసీఆర్ ని రమ్మని చెప్పారు. 2 రోజులు కాదు, అవసరమైతే 3rd డే కూడా ఇస్తాము, మైక్ కట్ చేయము. అవునండి, చెప్తాను. 2015లో ఏదైతే 299 టీఎంసీల వాటర్ ఒప్పుకున్నారు అని వీళ్ళు ఆరోపణ చేశారు. అది ఎప్పుడు జరిగింది అన్నది అది ఇప్పుడు మినిట్స్ లో ఏ విధంగా ఉన్నదని 5 గ్యారెంటీలో ఇప్పుడు 5 సంబంధించిన మేము ఏదైతే మేము పెట్టామో 5
ఆ పాయింట్స్ ఒప్పుకుంటే మాత్రము మేము చేస్తామని చెప్పాము, అప్పగించమని చెప్పాము. అంతే తప్ప ఇప్పుడు మేము ఏం చెప్తాము అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత అన్నది ముందే వీళ్ళు ఊహించుకొని మేమేమో చెప్తాం మేమేమో చేస్తామంటే మీకు సమాధానం చెప్పడానికి వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు మాకు క్వశ్చన్ వేశారు, మాకు సమాధానం చెప్పే అవకాశం మాకు అసెంబ్లీలో ఉన్నది. అసెంబ్లీలో క్లియర్ గా మా పార్టీకి సంబంధించిన పెద్దలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. అప్పటిదాకా ఆగాలి కదా. స్టోర్ ఉన్నది మాట్లాడితే ఎట్లా? లోక్సభ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. వాటర్ పంపకాల గురించి ఎట్లాగా అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటకు వస్తాయి కాబట్టి ప్రజలకి వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి, దీంట్లో పొలిటికల్ స్ట్రాటజీస్ ఎంతవరకు అవలంబిస్తున్నారు, ఎలక్షన్స్ కోసమే చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు తీర్పునిస్తారు. కానీ లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి కూడా ప్రతి ఒక్క పార్టీ ప్రధానంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కూడా లోక్సభ ఎలక్షన్స్ లో మెదక్ నుంచి పోటీ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఎంతవరకు వాస్తవం? లోక్సభలో అవలంబించే కార్యాచరణ ఏంటి? ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? మా పార్టీకి సంబంధించి మా నిర్ణయాలు మాకు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో 17 స్థానంలో ఏ విధంగా గెలిపించాలి, ఏ విధంగా అభ్యర్థులు ఎంపిక ఆల్రెడీ మా భవన్ వేదికగా ప్రతిరోజు చర్చలు జరుగుతూనే ఉన్నాయి, మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. మేము ఏ విధంగా అయితే పార్టీని మళ్ళా పునర్వైభవం తీసుకురావాలన్న విషయంలో మేము బిజీగా ఉన్నాము. 100% కేసీఆర్ గారు కానీ ఇంకెవరైనా కానీ మా పార్టీలో ఎక్కడ అవసరమైతే అక్కడ పోటీ చేస్తారు. 100% మా సత్య ఏందో మా బలం ఏంది, మా బలమే తెలంగాణ ప్రజలు. సరే, మా తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత తీర్పిచ్చిన తర్వాత జైలమల్ల పడ్డారు. వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు, అదే అనవసరంగా ఓటేసినాం అన్నది. ఇప్పుడు ఖచ్చితంగా మా వైపు 100% మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కానీ రానున్న 5 సంవత్సరాల తర్వాత కానీ లేకపోతే వీళ్ళు తప్పులు చేస్తే 100% జనాలు తిరగబడితే ఏదైనా కూలిపోతుంది. ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఒక పెద్ద వచ్చి ఈ ఒక్క సీట్ ను గెలిపించండి, మేము రాష్ట్రాన్ని కూలగొడతామన్నప్పుడు ఎవరు మాట్లాడని నోర్లు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మా నాయకులు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళు చేసే తప్పులు ఏ అమ్మాయి ఇప్పుడు జనాలు కూడా మాట్లాడుతున్నారు కదా అండి. ఎక్కడంటే కనీసం వీళ్ళు 4 రోజులు ఉంటారా 5 రోజులు ఉంటారా, వీళ్ళు చేసేది ఏంటి, రైతు బంధు రాలేదు, ముసలి పెన్షన్ రాలేదు, పాపం వృద్ధులు అయితే చాలా ఘోరంగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ విషయాలు సామాన్య కారు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కేవలం రిపేర్ కి మాత్రమే వెళ్ళింది షెడ్ కి, మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ గా సర్వీస్ చేయించుకొని రంగంలో దిగబోతుంది లోక్సభ ఎలక్షన్ సంబంధించి అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి గతంలో కారు సారు 16 అన్నారు కదా, 17లో ఒకటి పక్కకు పెట్టారు. అది దేనికోసం, ఏ పార్టీ కోసం పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లో ఇప్పుడు కూడా సారు కారు 16 అనే దాంతోనే ముందుకెళ్తారా, లేదా ఏమైనా స్లోగన్ మార్చుకునే అవకాశం ఉందా? స్లోగన్స్ ఏం మారవండి. ఇప్పుడు మేము ఏ ప్రభుత్వమైనా వాళ్ళు ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు గెలిపించుకోవాలని చూస్తారు, ప్రతిపక్ష నాయకులు కూడా పార్టీని గెలిపించుకోవాలని చూస్తారు. అంతే తప్ప గానీ ఎవరు కాన్ఫిడెన్స్ తక్కువ కిందికి ఎందుకు ఆలోచిస్తారండి? ఖచ్చితంగా మేము 17 స్థానాలు గెలవాలని చూస్తాము. ఇప్పుడు పొత్తున్న సారు కారు 17 అనలేదు, సారు కారు 16 అన్నారు. నా మాట అండి, ఇప్పుడు వీరున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నది, వాళ్ళు కూడా వాళ్ళ సీట్ల కేటాయింపు కానీ మా కేటాయింపులు కానీ మా కేటాయింపులు మాకుంటాయి. మా కేటాయింపులు మాకున్నప్పుడు 15, 16, 18, 17 అన్నది మేము నిర్ణయించుకుంటాం. ఓకే ఓకే, ఒక నిమిషం అండి. ఇంతకు ముందు జయరామ్ గారు ఇది ఇప్పుడు మిత్రుడు ఒకటి మాట చెప్పాడు, చాలా మంచి మాట చెప్పాడు. ప్రజలకు ఏది తెలియదు, ప్రజలకు అన్నీ తెలుసు అన్నాడు. 100% తెలుసు. అంటే విభజన డాక్యుమెంట్ చదివితే ఇంకా బాగా తెలుస్తుంది. చదవకుండా ఊరికే మనం మాట్లాడుకుంటే ఏమీ తెలియదు. దాంట్లో డాక్యుమెంట్లు అంటే 10 సంవత్సరాలు ఉమ్మడిగా హైదరాబాద్ మీద హక్కులు ఉంటాయి. 2 రాష్ట్రాలు పాలన. ఒక్క నిమిషం, నువ్వు చదవకపోతే నేను ఏం చేయలేను. వినడం నేర్చుకో ఫస్ట్. నువ్వు ఇప్పుడు మాట్లాడసేపు విన్నాను కదా, వినడం నేర్చుకో ఫస్ట్. ఒకటి బ్రదర్, నువ్వు వినడం నేర్చుకుంటే బాగుంటది. నువ్వు చదవకుండా ఊరికే కూర్చొని ఊరికే మనం వచ్చిందని మాట్లాడడం కాదు. నేను మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు ఇంతసేపు మీరు మాట్లాడినప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేశారా? అంటే అదే మీకున్న బుద్ధి. ఇంకా జనాల చీదలు కొట్టి జనం పంపించినా కూడా ఇంకా అట్లనే ఏముంది? ఇంకా లేకపోతే బుద్ధి రాకపోతే వినడం నేర్చుకో ఫస్ట్. చెప్పడం కాదు కదా, నువ్వు చెప్పిన సేపు డాక్యుమెంట్ లో ఉన్నది చదవడం సాధ కాదు. సర్వస్వం రాదో కూడా తెలియదు, అలా ఏముందో తెలుసుకోవు, ఎన్ని పేజీలు ఉందో అసలే తెలియదు, ఏం రాసుకున్నామో అసలే తెలియదు, కానీ మాట్లాడుతూనే ఉంటాం, లెచ్చరిస్తుంటాం. వినడం నేర్చుకో ఫస్ట్. ఇవన్నీ తర్వాత మాట్లాడుతున్నాం, వినడం నేర్చుకో ఫస్ట్. ఇది 2 రాష్ట్రాలకు 2 రాష్ట్రాల ప్రజలకు హక్కు రాలేదు, అలా డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే దాన్ని చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు రానున్న 10 సంవత్సరాల తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రోజు మనం ఒక రాజధాని కన్స్ట్రక్ట్ చేద్దాము, ఒక రాజధాని ఉండాలనే ఉద్దేశంతో, అది మంచి ఆచరణ విషయం, మన సంబంధం లేని విషయం, అక్కడ ఒకటి చేశారు.
మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా తరలిపోవడం అక్కడ నుంచి చేసుకున్నారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకున్నారు. అది తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ లేకపోతే నిబంధనలు కానీ ఎక్కడ మనం దాన్ని రిఫ్యూజ్ చేయలేదు. ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా క్రియేట్ చేయలేదు. వాళ్ళు చేసుకున్నారు. అదే కంటిన్యూషన్ 5 సంవత్సరాల తర్వాత ఈయన ఇక్కడ రాజధానే పనికి రాదని చెప్పేసి డిక్లేర్ చేసి ఇక్కడ ఉండేసి ఇక్కడ అప్పగించేసి తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ బిల్డింగ్స్ ని జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేయమని భాగంగా చెప్పున్నారు. అదంతా కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలేదు కాబట్టి గవర్నమెంట్ మారిందని ఖచ్చితంగా చేసుకున్నాము అని చెప్పున్నారు. ఓకే, విభజన హామీల గురించి ఒకసారి పక్కన పెట్టి లోక్సభ గురించి ఏం చెప్తారు? 3 పార్టీలు కూడా ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఇక్కడ ఈ లోక్సభ ఎలక్షన్ లోపల మీరు కూలుస్తారు చేస్తారు అనే ముందు ఉన్నప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టడం వల్ల ఉపయోగాలు ఉండవు. ఎందుకంటే ఆలోచిస్తారు ప్రజలు. ఒకప్పుడు ఉద్యమం విషయం లోపల ఏ బూతులు మాట్లాడినా చెల్లుబాటు అయ్యని మీరు అనుకుంటున్నారు. ఏ బూతులు మాట్లాడకూడదని ప్రజలు చాలా సందర్భాల్లో చెప్పారు. నేను చెప్పాను, అనేక మంది చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిండు, హరగోపాల్ సార్ చెప్పిండు, చాలా మంది చెప్పాం. ఇది కాదు, ఇది భాష తెలంగాణ భాష, ఇది కానే కాదని చెప్పేసాం. అంటే మీరు మాట్లాడుకున్నారు, దాన్ని మీరు మాత్రమే ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఇదే భాష గురించి ఎందుకులేండి, మన తెలంగాణ స్టేట్ లో మన సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా జరిగాయి. ఆశ గారు ఒకటే, అది నువ్వు ఏం 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరికీ ట్రైన్ చేశావు. రేవంత్ కావచ్చు, నాకు కావచ్చు, ఎవరి కావచ్చు ట్రైన్ చేస్తారు. ఆ ట్రైనింగ్ లోపల మా గురువు ఎవరంటే కేసీఆర్ కు సంబంధించిన శిష్యులం నేను. రేవంత్ మాట్లాడడం తప్పే ఉంది? తప్పని పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తే మాట్లాడతాడు, డెఫినెట్ గా మాట్లాడతాడు, బరాబర్ మాట్లాడతాడు. నువ్వు కదా నేర్పించింది, నువ్వు కదా చేసింది. ఒకటండి, లోక్సభ ఎలక్షన్ లోపల నువ్వు కారు సారు 16 పెట్టుకుంటావా 17 పెట్టుకుంటావా అనే విషయాన్ని, ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ఇది ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలా ఎవరిని చేయాలనే విషయాన్ని ఈ ఎలక్షన్ లో తెలిసిపోతుంటది. మనకు బలుపుందా వాపుందా అనే విషయాన్ని కొద్ది రోజులలో తెలిసిపోతుంటది. ఏ పార్టీకైనా కూడా నేనంటే నేను ఆఫ్ కోర్స్ మీరే ఉండొచ్చు. ఈరోజు కాంగ్రెస్ ఏమనుకుంటది అంటే మేము తప్పితే దిక్కే లేదు అనేదాన్ని మేము మాత్రం గౌరవించింది. ఈరోజు అందుకోసం ఉందని కాంగ్రెస్ అనుకుంటది. బీజేపీ అప్పుడు మిస్ అయింది కానీ ఇప్పుడెట్లా మిస్ చేస్తాను బీజేపీ అనుకుంటది. బీఆర్ఎస్ ఏమనుకుంటది, లేదు మమ్మల్ని కొంచెంలో మిస్ అయిపోయింది ప్రజలు అనేదాన్ని బీఆర్ఎస్ అనుకుంటారు. అనుకోవడంలో తప్పులేదు, డెఫినెట్ గా అనుకోవాల్సింది. అనుకోని ప్రజల పక్షాన పనిచేయండి, కానీ ప్రజల్ని అవమానించే విధంగా కామెంట్ చేయొద్దు. ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వము. ప్రజలు ఒక్కసారి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూల్చడం అనేది రాజకీయ కుట్రలో భాగం తప్పితే ప్రజలు కోరుకోవటం లేదు. ప్రజలను ఎందుకు బ్లేమ్ చేయడం? ప్రజలన్నా కోరుకున్నారా? రాజకీయ కుట్రలో భాగము. రాజకీయ అస్తిత్వం కోల్పోయినప్పుడు, రాజకీయాల నుంచి దూరమైనప్పుడు, అధికార ప్రతిపక్షంలో ఉంచడం అనేది ప్రజల నిర్ణయం ప్రకారం. మనం గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం. ఓకే, పవన్ గారు, లోక్సభ ఎలక్షన్స్ వాడివేడిగా ఉండబోతున్నాయి. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలుచున్నారో లోక్సభ ఎలక్షన్స్ కూడా చాలా మెయిన్ కీ రోల్ పోషించాల్సి ఉంటుంది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాము కిందే ఉంటుంది. సో ఎంపీలు అనేది ఎంత గెలిస్తే ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అది కదా రాహుల్ గాంధీని పీఎం చేయడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. మన జార్ఖండ్ కూడా వెళ్ళున్నారు, భారతీయ న్యాయయాత్రలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సోనియాని తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి కోరుకున్నారు. ఓకే, పోటీ చేస్తారా లేదా అనేది తర్వాత తెలుస్తోంది. కాకపోతే ఎంతవరకు బలంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మన సభ కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఈ 17 సీట్లకు సంబంధించి మేము నిన్న అప్లికేషన్స్ పిలవడం జరిగింది. 17 పార్లమెంట్ స్థానాలకు అప్లికేషన్స్ పిలిస్తే దగ్గర 300 మంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీలో అప్లై చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మేము బాగా స్ట్రాటజిక్గా ఒక ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా పోవడానికి కోసం అని చెప్పి తెలంగాణలో ఇందిరాభవన్లో వార్ రూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని దాంట్లో స్ట్రాటజీ బిల్డింగ్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్కి తీసుకుపోవడం, కార్యకర్తలని లైన్అప్ చేయడం, మోటివేట్ చేయడం. ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ 40 రోజులలో కాంగ్రెస్ పార్టీగా క్యాబినెట్ కానీ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి వైట్ పేపర్స్ మేము శ్వేతపత్రాలు విడుదల చేసినాం, ఆ శ్వేతపత్రాల మీద పూర్తి అవగాహన, దాని కింద క్యాబినెట్ నుంచి వచ్చినటువంటి ఏ అప్డేట్ అయినా దాన్ని డాక్యుమెంట్ చేసుకొని దాన్ని ఫస్ట్ కార్యకర్తలకు పూర్తిగా వివరించి దాన్ని బూత్ స్థాయిలో కిందికి తీసుకెళ్ళి ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్కు వివరించేటువంటి పని. దాని నుంచి మేము మ్యాక్సిమం 17 సీట్స్ని గెలిచేటువంటి పనిలో ఉన్నాం.
సారు కారు 16 ఫుల్ గా తాగారు, బాత్రూమ్ లో పడ్డారు, 20 కొట్టుకున్నారు, ఎలక్షన్ వ్యక్తిగతంగా మాట్లాడితే కరెక్ట్ కాదండి. మరి అతగారు ఏం మాట్లాడుతున్నారండి? సార్ తాగాడు, నువ్వు తాగలేదా? నువ్వు రోజు 20 పండుకుంటావు. సారు కారు 16 విషయాలు చెప్తున్నా. సారు కారు 16 ఫుల్ గా తాగారు, బాత్రూమ్ లో జారిపడ్డారు. ఇది స్టోరీ, అది నేనంటలేనబ్బా. ఓకే పవన్ గారు ప్లీజ్ అండి. కేసీఆర్ నన్ను నా నోరు ఖరాబ్ చేసుకుంటున్నా, నిన్ను కానీ బాలకృష్ణ నేను నోరు ఖరాబ్ చేసుకుంది మనకు తెలుసు కదా. ఎందుకంటే మనం కూడా సమాజంలో ఉన్నోళ్ళం కదా. నేనేమంటున్నా 16 విషయాలు చెప్తున్నా. సారు కారు 16 ఫుల్ గా తాగారు, బాత్రూమ్ లో పడ్డారు. ఇంతవరకు అయితే నేను ప్రజలు అంటున్న మాట చెప్తున్నా, నాకేం ఇంట్రెస్ట్ లేదు. అయితే ఈ విషయం తర్వాత ప్రజలకు పూర్తి అవగాహన, ప్రజలకు ఈ ఎలక్షన్లకు సంబంధించిన పూర్తి అవగాహన, దాన్ని ఆ దిశగా తీసుకుపోవడం కోసమే ప్రభుత్వము రోజు సమావేశాలు పెట్టి ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలు, మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం, కృష్ణా గోదావరి రివర్ బేసిన్ మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఉన్నటువంటి హక్కులు ఏంటి, మనకి ఎంత % హక్కు ఉండే, మనం ఎంత % హక్కు తీసుకోవాల్సి ఉండే, ఆ హక్కులను దారాదత్తం చేస్తూ మామ అల్లుళ్ళు ఎంత ముద్దుగా జగన్ రెడ్డితోని సంబంధాలు పెంచుకొని 200 కోట్లు 400 కోట్లు తెలంగాణ ప్రజల రక్తాన్ని వాళ్ళకి ఇచ్చుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ మనం రావాల్సినటువంటి నీళ్లను పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దగా చేసినా కూడా కామ్గా కుయ్యమని కూర్చున్నాడు. తెలంగాణ బిడ్డేనా వీడు ఇంకెవడన్నా అనేది ప్రజల నిర్ణయం. తప్పకుండా పవన్ గారు మీరు చెప్తున్న పాయింట్. ప్రజలు ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ప్రస్తుత సర్కారు ఎత్తి చూపుతుందో వీటి గురించి ఆలోచిస్తారు. ఏదైతే వచ్చి రాగానే అమలు చేస్తామనేటువంటి హామీలు ఎంతవరకు అమలు చేశారు? మీరు అంటారు మళ్ళీ 100 రోజులు మేము చెప్పున్నాము, ఇంకా 2 months అయింది, 61 days 62 days, ఎందుకంటే డిసెంబర్లో 31 days, జనవరిలో 31 days, ఆల్మోస్ట్ 60 days అయిపోయింది మీరు ఇచ్చినటువంటి 100 days టెన్యూర్లో సమయంలో. కాకపోతే రైతు బంధు, రుణమాఫీ, ఇవన్నీ కూడా మీరు ఎలక్షన్స్ లో గెలవగానే మరుసటి రోజు చేస్తానటువంటి హామీలు ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు అమలయ్యాయి? ఇవి కూడా ప్రజలు చూస్తారు కదా లోక్సభ ఎలక్షన్స్ లో, ఇవి కూడా కీలకం కాబోవు అనుకుంటారా? మీరు చెప్పిన దాన్ని పూర్తిగా అంగీకరించడం కొంతవరకు అయితే అంగీకరిస్తే తల్లి, ఎందుకంటే 100 రోజుల సమయం అనేది మేము చెప్పినాము. రైతు బంధు అనే దాని గురించి వినండి. మీకు ఐన్యూస్ ఇప్పుడు ఒప్పచెప్పి 150 మంది ఎంప్లాయీస్ ఉంటే అమ్మ మీరు రేపు పొద్దున్న జీతాలు ఇవ్వాలంటే ఫస్ట్ మీరు చూసుకోవాలి కదా, అసలు ఎంత ఉంది, ఏం లేదు, ఏమున్నది అనేది చూసుకోకుండా అయితే మీరు ఇయ్యారు కదా. ఒకటి. రెండోది, రైతు బంధు ఇచ్చినాము ఆల్రెడీ, 1 ఎకరాకు ఉన్న వాళ్ళకి ఇచ్చినాము, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినాము. అయితే నేషనల్ హైవేలకు, ఫుట్బాల్ స్టేడియంలకు, గ్రౌండ్లకు, గాడిదలకు, దున్నపోతలకు ఇచ్చేటువంటి రైతు బంధును కట్ చేస్తున్నాము. ఆ విషయం అర్థం చేసుకుంది ఫస్ట్. అసలు అది ఎవడున్నాడు? రైతు బంధుకు సంబంధించి 2 acres కి ఇస్తున్నారా, 3 acres కి ఇస్తున్నారా, 10 ఎకరాలు ఉన్న వారికి కట్ చేస్తున్నారు అనేది పాయింట్ కాదు. గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎంత ఇచ్చిందో అంతే ఇస్తున్నారు. ఒకవేళ ఈసీ ఫస్ట్ ఇవ్వచ్చు అని చెప్పిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఈసీకి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఒకవేళ ఇప్పుడున్నటువంటి సర్కార్ రైతు బంధు ఇస్తే రైతులు నష్టపోవద్దు, తీసుకోండి, ఎగస్ట్రా ఏమో నేను అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజులు ఇస్తామని చెప్పినటువంటి హామీ. ఇక రైతు రుణమాఫీ 2 లక్షలకు సంబంధించి కూడా అధికారంలోకి రాగానే చేస్తామన్నటువంటి హామీ. మీరు వినండి, నేనేమంటున్నా, మీరు అడిగేది ప్రజల పక్షాన్నే కదా, తప్పకుండా ప్రభుత్వం 100% మేము ఆన్సరబుల్ కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకైతే నేను ఐ కాంట్ రన్ అవే ఫ్రమ్ ఇట్ కదా, నేనేం పారిపోను కదా. పారిపోవాల్సిన అవసరాన్ని క్రియేట్ చేసుకున్నాం. మేమేమన్నామంటే రైతు బంధు అనేటువంటి పాలసీని ఆపేటువంటి విషయం లేదు. ప్రజలకు మేము 15,000 రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తామన్నాము. ఏం చెప్పిండు ఆయన? రైతు బంధు ఇప్పుడు ఇస్తే తీసుకోండి, గెలిచిన తర్వాత మిగిలిన డబ్బులు కూడా మేము వేస్తామని చెప్పి. మేమేమంటున్నాము అంటే ఫస్ట్ అసలు దాంట్లో అర్హులా అనర్హులా, హైవేలకు, ఫుట్బాల్ గ్రౌండ్లకు, గాడిదలకు, స్తూపాలకు కూడా రైతు బంధు పోతుంది. మరి ఇయ్యమంటారా? చెప్పండి. మీరు అటెండెన్స్ జీతాలు ఇస్తారా? ప్రతిసారి మా యాజమాన్యాన్ని మా ఛానల్ ని తీసుకొస్తే గనక ఎగ్జాంపుల్ గా నేను కూడా అదే స్థాయిలో రియాక్ట్ కావాల్సి వస్తుంది పవన్ గారు. ఓకే మీరు చెప్తున్నారు, ఒక్క నిమిషం పవన్ గారు, మీరు క్వశ్చన్ ని యూ టర్న్ తీసుకొచ్చి అక్కడ కామా పెడితే కుదరదు. నో పవన్ గారు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీరు ఇది క్లారిటీగా చెప్పండి, అంతేగాని ఐన్యూస్ పదే తీసుకొచ్చి యాజమాన్యం జీతాలు ఇస్తుందా ఇవ్వదా అంటే, మా యాజమాన్యం జీతాలు ఇస్తుందా లేదా మాకు తెలుసు, ఉద్యోగులుగా మేమెంత వర్క్ చేస్తున్నాం అనేది యాజమాన్యానికి తెలుసు. ఓకే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రానికి ఒక ఛానల్ కి ముడిపెట్టి మాట్లాడుతున్నారు.
ఎవరికి ఎన్ని ఇచ్చినావు, ఎన్ని ఎకరాలు ఉంది, ఎవరికి ఇవ్వాలి అనేది తెలుసుకోకుండానే ప్రభుత్వం మాట ఇచ్చింది ఇచ్చేయండి, ప్రభుత్వం మాట ఇచ్చింది ఇచ్చేయండి, ప్రభుత్వం ఆ విధంగా ఎవరు అనలేదు కదా పవన్ గారు. ఒక క్లారిటీతో మాట్లాడుతున్నాం. ఇదే అభయహస్తం పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ఎకరాలకి ఇస్తారంటే మీరు చెప్పండి ఎన్ని ఎకరాలకి ఇవ్వాలంటే ఇది కరెక్ట్ కాదు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి వద్దు, ఒక కరెక్ట్ ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి అని చెప్పింది ఇదే జర్నలిస్టులు కాదంటారా? అదే జర్నలిస్టులు చెప్పిందాన్ని కదా కన్సిడరేషన్ చేసుకొని ఎవరెవరికి ఇవ్వాలి అర్హులేనని ఫస్ట్ ఆ లిస్ట్ అయితే డిఫైన్ చేయాలి కదా. ఎందుకంటే లిస్ట్ తీసుకోవడం తప్పనట్లేదు, ఆ లిస్ట్ తీసుకున్న వాళ్ళు కూడా 15,000 కాకుండా పాతది ఇచ్చినారనేది పాయింట్. ప్రజాభవన్ లో ప్రజల వాణి వినడానికని గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ప్రజాభవన్ కి సెక్రటేరియట్ కు మీరు ఎప్పుడన్నా వచ్చి చూడండి, వందలాది మంది పోయి ప్రజలు మంత్రులను కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని విషయాలు చెప్తాం మీరు వినండి. 1,30,00,000 మంది అప్లికేషన్లు ఇచ్చినరమ్మా, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మా ఇబ్బందులు తీర్చమని మొత్తం రాష్ట్రంలో. మేము ఆ డేటాను దగ్గరికి ఇస్తాం. ఆ డేటా ఏంటంటే రాష్ట్రం వారికి వచ్చింది కాబట్టి ఏ నియోజకం, ఏ వర్గం, ఏ మండలానికి ఎంత వచ్చినాయి మొత్తం డేటాను దగ్గర పెట్టాలి. ఏంటండి 1,30,00,000 మంది ప్రజలు అప్లికేషన్ పెట్టుకున్నారు అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నారంటే ఎంతమంది వచ్చి ప్రజలు ప్రభుత్వం దగ్గర నిలబడి మాకు సాయం చేయమని అడుగుతా ఉన్నారు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి ఒకటి. రెండో విషయం, ఊరికే మీరు 6 హామీలను అమలు చేయలేదు అమ్మ. ఇప్పుడు డబ్బులు అంటే ఇవ్వడానికి మాకేమన్నా ప్రాబ్లమా? డబ్బులు ఉంటే ఇవ్వడానికి మాకేమన్నా ప్రాబ్లమా? అంటే మాకు తెలియదా అసెంబ్లీ వినండి మాకు తెలియదా అసెంబ్లీ ఎలక్షన్లలో మేము వాగ్దానం చేసినాం, లోక్సభ ఎలక్షన్లకు పోతున్నాం, మేము ఇవ్వకపోతే మేము ఓడిపోతాం, మాకు తెలియదా? గంత తెలివి లేని వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారా? గంత తెలివి లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, అయ్యా ఇక్కడేదో మొత్తం పెద్ద పెద్ద గనులు ఉన్నాయి, మొత్తం లంకి బిందెలు ఉన్నాయి అనుకున్నాం కానీ ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి. ఖాళీ గిన్నెలు ఉన్నాయి, గిన్నెలలో ఏం లేదు, మొత్తం ఖాళీ గిన్నెలు ఉన్నాయిరా. మామ అయ్య కొడుకులు మొత్తం ఊడ్చుకుపోయారు తెలంగాణ రాష్ట్రాన్ని. పంగనామాలు 3 పంగనామాలు పెట్టిరా మనకు. ఎక్కడెక్కడి నుంచి పంగనామాలు పెట్టిరంటే పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి, కాళేశ్వరం దగ్గర నుంచి, కృష్ణా బ్యారేజ్. ఇవన్నీ ప్రజలు చూసి కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపడతారంటున్నారు. సమయం లేదు పవన్ గారు, ప్లీజ్ మనకి బీజేపీ నుంచి కూడా ప్యానెల్ లో ఉన్నారు కాబట్టి ప్లీజ్. కృష్ణారెడ్డి గారు, ప్రజలు తీర్పిస్తారు, తప్పకుండా చూస్తారు. ఏదైతే మీరు చెప్పున్నారో ఒక్క పాయింట్ లో మాత్రం నేను క్లారిటీ ఇస్తాను. ప్రధాన ప్రతిపక్షం కూడా అదే ఆర్గ్యూ చేస్తుంది. ఆర్థిక వ్యతిరేకతను చూపించి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా చేస్తారని వారి ఆర్గ్యుమెంట్. మీరు చెప్తున్నది మీరు బీజేపీ యొక్క వెర్షన్ కూడా తెలుసుకోవాలి, ప్యానెల్ లో ఉన్నారు కాబట్టి ప్లీజ్ అండి. కృష్ణారెడ్డి గారు, లోక్సభ ఎలక్షన్స్ కార్యాచరణ. ప్రభుత్వంలో ఉన్న పనిచేసే సమయం లేదు పవన్ గారు, ప్లీజ్ తారీఖు నాడు ట్విట్టర్ లో రాసిండ్రు, దాన్ని మీరు చెప్పరా? కూడా మీరు చెప్పండి, తప్పకుండా చెప్తాం. విషయాన్ని కూడా మీరు చెప్పండి, తప్పకుండా చెప్తాం. ప్రభుత్వం చేసే వాటి గురించి చెప్తున్నాం. మేడిగడ్డ ప్రాజెక్ట్ లో ప్రభుత్వం వెలుగుతీసే అవినీతి గురించి మాట్లాడుతున్నాం. పవన్ గారు ప్రతి విషయం గురించి చర్చిస్తున్నాం కదా, మీరేదో ఒకటి తీసుకొచ్చి దాని గురించి మాట్లాడంటే ఎట్లా? ప్లీజ్ పవన్ గారు. కృష్ణారెడ్డి గారు, ప్రభుత్వం కాదమ్మా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, కృష్ణారెడ్డి గారు ఉద్యోగం ఇస్తాం అని అబద్ధాలు చెప్పేటోళ్ళం కాదు. ఓకే కృష్ణారెడ్డి గారు, ఇందాక పవన్ గారు మాట్లాడుతా ఉన్నారు రైతు బంధు దాని గురించి. ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏమంటారా, గాడిదలకు అంటున్నారా, దీనికి అంటున్నారా? దాని మీద ఎవరికి ఎన్ని ఎకరాలు ఉంది, దాని మీద ఒక కమిటీ ఏదైనా చేసినా ఎవరు కాదు అనేది ఒక కమిటీ చేసి నిజ నిర్ధారణ ఏదైనా చేయడానికి ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేస్తుందా? లేదా మీరు అదే ఏదో ఒకటి భూసులకు ఉన్నారు, పెద్ద మొత్తంలో వాళ్ళకు వచ్చుతున్నాయని చెప్పేసి వాళ్ళను చూయించి మీరు తప్పించుకోవడానికి చేస్తున్నారా? విషయంలో మీ ప్రభుత్వంలో ఏది క్లారిటీ లేదు. చిన్న సమస్యలు సమాధానం చెప్పనివ్వండి. కృష్ణారెడ్డి గారిని సమాధానం చెప్పనివ్వండి. నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఎవరెవరైతే పవన్ గారు ప్లీజ్ అండి, మీ వెర్షన్ మీరు వినిపించారు. పాప కృష్ణారెడ్డి గారి వెర్షన్ తెలియనివ్వండి ప్రజలకు కూడా. ఎస్ కృష్ణారెడ్డి గారు ప్లీజ్. ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ పూనుకోకుండా రైతు బంధు విషయంలో తప్పించడానికి ఎవరో తప్పించుకునే ప్రయత్నం తప్ప
దాని గురించి చేశారా అదుపులు ఎవరు గుర్తించడానికి ఏదైనా కార్యం ప్రకటించిందా? ఇగో వీళ్ళకు అయితేనే రైతు బంధు వస్తది, ఇన్ని ఎకరాలు ఉన్నోళ్ళకే వస్తది. మరి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే చిన్న 5,000, 10,000, 20,000 ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వాళ్ళు భార్య వ్యవసాయం చేస్తుంటే భర్త ఉద్యోగం చేస్తాడు. మరి వాళ్ళు కూడా అర్హులు అవుతారా? ఇవన్నీ ఒక క్లారిటీకి వచ్చి ముందుకెళ్ళాలి అంటున్నారు. మరి లోక్సభ ఎలక్షన్స్ లో ఏ విధంగా ముందుకెళ్తారు, ప్రజలు వేటిని చూస్తారు అనేది కూడా ఒక మెయిన్ పాయింట్. కాబట్టి చూద్దామంటే థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. ఇది వాటి న్యూస్.